చేసిన ఎవరు కూడా కొత్త బ్యాట్స్మెన్కి అవకాశం లేదు కాబట్టి ఈ టీంని కొనసాగిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ప్రూవిన్నే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు తీసుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే సాయి సుదర్శన్కి అవకాశం ఇవ్వాలి, రుతురాజ్ గైక్వాడ్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళకి తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఈ టీంని కొనసాగిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఆవేష్ ఖాన్, హర్షదీప్ మరి ఈ రోజు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు చూడాలి. ఫస్ట్ పవర్ ప్లేలో అయితే బాల్ స్వింగ్ అయ్యి మంచిగా సీమ్ అయిందంటే మటుకు హర్షదీప్ని మళ్ళీ ఆడటం కష్టం. అందులో లెఫ్ట్ హ్యాండర్ పేసర్ కాబట్టి చాలా కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు తడబడి అయితే వికెట్లు కోల్పోవడం చూసాం. వాళ్ళ టీం కూడా చాలా కొత్తగా ఉంది. ఒక క్లాసన్ మిల్లర్, అలానే మార్కర్, వ్యాండర్సన్ కూడా కొంచెం సీనియర్ ప్లేయరే. కానీ వీళ్ళు నలుగురు తప్ప మిగతా అందరూ కొత్త ఫేస్లో కనిపిస్తుంది. మన ఇండియా వీళ్ళు కూడా అందరూ మ్యాక్సిమం కొత్త ఫేస్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్లు చాలా తక్కువ ఆడారు వీళ్ళు కూడా. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఇండియా అప్పర్ హ్యాండ్గా ఉంది. చూద్దాం, ఈరోజు సెకండ్ మ్యాచ్ గెలిచి ఉంటే సిరీస్ సొంతమవుతుంది. కలిసి చాలా రోజుల తర్వాత అయితే మనం సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవబోతున్నాం. చూద్దాం.